నెక్స్ట్ కలెక్షన్ అండి. సో మన యూనిట్లో కస్టమైజేషన్ చేసినటువంటి అవుట్ఫిట్ అనమాట. సో మన దగ్గర కస్టమైజేషన్ చేస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. కంప్లీట్ ఫినిషింగ్స్ అయితే ఉంటాయి అండ్ అదేవిధంగా ఫుల్ గేరాస్, ఫుల్ లైనింగ్ అండ్ కంప్లీట్లీ బోటిక్ వేర్ స్టిచ్చింగ్ అయితే చేస్తాము మేము వచ్చేసి. సో ప్రైజింగ్ వచ్చేసి రెడీమేడ్ ప్రైజింగ్ పెడతాము, కానీ స్టిచ్చింగ్ క్వాలిటీ కానీ స్టిచ్చింగ్ కానీ కంప్లీట్గా మనం బొటిక్ వేర్ స్టిచ్చింగ్ యూజ్ చేస్తాము. సో నెక్ పార్ట్ చూడండి ఒకసారి. సో దీన్ని బొటిక్ వేర్ ఫినిషింగ్స్ అంటారా లేకపోతే కామన్గా రెగ్యులర్ వేర్ ఫినిషింగ్స్ అంటారా రీటైల్లో? కంప్లీట్లీ 100% బొటిక్ వేర్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యాండ్స్ చూడండి ఎలా ఉన్నాయో, ఫినిషింగ్ చూడండి. సో మనకి కట్ వర్క్ ఫినిషింగ్స్ అనమాట. మొత్తం హ్యాండ్కి కూడా కట్ వర్క్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ నెక్ పార్ట్ ఇది కుట్టడానికి ఒక 1 అవర్ పట్టింది మా వాళ్ళకి. సో మన యూనిట్లోనే కస్టమైజేషన్ చేయడం జరిగింది. సో ఇలాంటివి ఏంటంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా సప్లై చేయగలుగుతాము. సో మీకు హోల్సేల్లో కావాలి అలా అన్నా మేము సప్లై చేయగలుగుతాము. 100 పీసెస్ కావాలి, 200 పీసెస్ కావాలి, క్వాంటిటీ కావాలి, ఎన్ని కావాలి అంటే అన్ని స్టిచ్ చేయడం ఇచ్చేయడం అంతే అనమాట. సో మన చేతిలో పని కదా. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఈ విధంగా డ్రాప్ నెక్ తీసుకోవడం జరిగింది. డ్రాప్ నెక్ విత్ పైపింగ్, కంప్లీట్ ఓవర్లాక్ అండ్ మనకి ఇంటర్లాక్ అన్నీ ఉంటాయండి. కంప్లీట్ బొటిక్లో మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే ఫ్రాక్ ప్రైస్ బొటిక్లో ప్రైజింగ్, బొటిక్లోకి వెళ్ళి అడగండి ఫ్రాక్ స్టిచ్ చేసినందుకు ఎంత అనేసి అంటే 2000 ఛార్జ్ చేస్తున్నారు సింపుల్ ఫ్రాక్కి. ఏమీ లేవు డిజైన్స్ లేకుండా, మళ్ళీ ఎక్స్ట్రా డిజైన్ యాడ్ చేస్తే ప్రైజింగ్ పెరిగిపోతుందంట. ప్రిన్సెస్ కట్ తీసుకున్నాం, మళ్ళీ ప్రిన్సెస్ కట్కి ఎక్స్ట్రా 600 కూడా ఛార్జ్ చేస్తారు ఒక్కొక్కరు. సో అన్నీ మీకు తెలిసిందే, ఇంకా నేను చెప్పేది ఏముంది. సో ఇలాంటి కలెక్షన్ మన దగ్గర ఉంది, ఫుల్ క్వాంటిటీలో అయితే చేయగలుగుతాము. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్ అయితే చేసేసుకోండి. రఫ్ అండ్ టఫ్ వాష్గా యూజ్ చేయొచ్చు. సో రెగ్యులర్ డ్రెస్సెస్ వాష్ తర్వాత పాడైపోతే ఇలా ఉంటాయి కదా, ఇవైతే రఫ్ అండ్ టఫ్ వాష్, మిషన్ వాష్ ఎలా చేసుకున్నా ఎన్ని రోజులు వాడినా కొత్తగానే కనిపిస్తాయి. డిజిటల్ ప్రింట్స్, కలర్ పోవడం ఇట్లాంటివి ఏది ఉండదు. రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్ చేయడానికి ఒక మంచి ఫ్రాక్ అనమాట.